అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక జనరల్ వ్లాగ్ లాగా ఉంటుంది. ఇది వీకెండ్ రోజు మా అమ్మాయి జనరల్గా మేము స్కేటింగ్కి వెళ్తూ ఉంటాం కదా, ఇప్పుడు 7:30 అలా అయిందనమాట. ఈరోజు తనకి వేరే స్కూల్లో ఒక కాన్ఫరెన్స్ లాగా ఉంది. క్లైమేట్ చేంజెస్ మీద ఇట్లా టాపిక్స్ మీద జరుగుతుంటాయి కదా, అట్లా అనమాట. సరే స్కూల్ దగ్గర డ్రాప్ చేద్దామని వెళ్తున్నాం. 7:45 కల్లా స్టార్ట్ అయ్యి వెళ్తారు. ఇక్కడ చూడండి, పిల్లలు ఆల్రెడీ స్కేటింగ్ పిల్లలందరూ స్కేటింగ్ స్టార్ట్ చేస్తా ఉన్నారు. తనైతే మిస్ అవుతుంది. యాక్చువల్గా తను లాస్ట్ వీక్ పడింది అనమాట. కాలు అయితే బాగా దెబ్బ తగిలింది. నొప్పి కూడా తగ్గలేదు, కానీ మిస్ అవుతుంది. చూడాలి ఇంకా ఇప్పుడు ఆ కాలు ఎప్పుడు తగ్గి మళ్ళీ రీస్టార్ట్ చేసిద్ది అనేది తెలియదు. కొంచెం పెద్ద దెబ్బ తగిలింది, 2 కాళ్ళకి అట్లా కొంచెం బాగానే తగిలింది అనమాట. ఇంతే కదా, ఇవి స్పోర్ట్స్ లో ఉన్నప్పుడు అనుకోకుండా పడతా ఉంటారు పిల్లలు. కొన్ని అయితే ఇంకా సీరియస్ గా కూడా ఉంటాయి. తనకి కూడా లాస్ట్ బిఫోర్ కొన్ని అలాగే తగిలినాయి, హ్యాండ్ బ్రేక్ అవటము అట్లా, చెయ్యి దగ్గర అట్లా మణికట్టు దగ్గర అట్లా బాగా తగిలినాయి. పిల్లలు స్కేటింగ్ అంటే ఇంకా అలాగే ఉంటది. సరే తన్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి ఇక్కడ స్కేటింగ్ దగ్గర ఫ్రెండ్స్ అది ఉన్నారు. సరే బయటకు వెళ్దామా అని అంటే ఇలా నెస్టో దాకా పక్కనే, స్కూల్ కు పక్కనే నెస్టో ఉంది. అక్కడికి వచ్చి బ్రేక్ఫాస్ట్ అది ఫినిష్ చేసుకొని, నాకైతే కొంచెం షాపింగ్ ఉంది. మా అమ్మాయికి స్కూల్ పర్పస్ మీద లెగ్గిన్స్ అవి కావాల్సి ఉంటే ఇంకా వచ్చాను. ఇక్కడ ఇప్పుడైతే యుఏఈలో ఇక్కడ కేరళ పీపుల్ ఓనం సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. చక్కగా అన్ని వాళ్ళవే ఉన్నాయి అన్నమాట. శారీస్, డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. ఈసారి ప్రతిసారి శారీస్ చూస్తూ ఉంటాం, ఈసారి టాప్స్ లాగా కూడా పెట్టున్నారు. ఎక్కువ ఇవే కట్టుకుంటారు వాళ్ళు. ఓనం అంటే ఇంకా ఇలా ఒక బార్డర్ లా గోల్డ్ కలర్ బార్డర్ వచ్చి బ్లౌజ్ ఏదో ఒకటి యాడ్ చేసుకుంటా ఉంటారు. మొత్తం ఇక్కడ ఈ షాపు మొత్తం అంతా రెన్యువల్ చేశారనమాట. బ్యాగ్స్ కానీ క్లాత్స్ అంతా బాగా నీట్ గా పెట్టున్నారు. చాలా బాగుంది కొత్తగా. సరే నేను ఇంకా కొన్ని గ్రోసరీస్ అవన్నీ తీసుకొని ఇంకా వచ్చేసాను. ఇవైతే సర్దుకోవాలి. ఈ రోజు వీడియో పెద్దగా ఏం లేదండి. ఇంకా వీకెండ్ ఫ్రెండ్స్ కలవటము ఇంకా అలా ఉండటం వల్ల కూడా నేను ఇంట్లో అయితే ఏం అసలు చేయలేదు. మా అమ్మాయి కూడా ఇంకా బయటకు వెళ్ళిపోయింది కదా, సరే చిన్న చిన్న పనులు ఉంటే చూసుకొని వచ్చేసాం. ఇక్కడ నుంచి అయితే మీకు ఒక దుబాయ్లో ఒక మంచి ప్లేసు. ఈ ప్లేస్ చాలా బాగుంటది. మేము లాంగ్ బ్యాక్ వెళ్ళామన్నమాట. వేరే టెంపుల్ కానీ వెళ్ళిపోయి అక్కడ టెంపుల్ అది వెళ్ళటం కుదరక అది ఫెయిల్ అయితే, సరే సరదాగా ఈవినింగ్ వెళ్దామని చెప్పేసి వస్తూ వస్తూ ఇలా వెళ్ళాము. చాలా బాగుంటది ఈ ప్లేస్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ అన్నమాట దుబాయ్లో. మంచిగా అపార్ట్మెంట్స్ ఉంటాయి పక్కనంతా. ఒక క్లైమేట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇది ఫస్ట్ అయితే మనం ఎంటర్ అవ్వగానే కొంచెం పిల్లలు ఆడుకునే బొమ్మలు, కాయిన్స్ వేస్తే తీస్తా ఉంటది కదా, అట్లా మిషన్ లాగా ఇంకా అవన్నీ ఉంటాయి ఫస్ట్. కాకపోతే కొంచెం పార్కింగ్ అది ప్రాబ్లమే. ఇక్కడ పార్కింగ్ అయితే దొరకదు. ఈ లోపల అపార్ట్మెంట్స్ ఉంటాయి, అపార్ట్మెంట్స్ లోంచి బీచ్ ఉంటుంది అనమాట అటు పక్కకి. చాలా బాగుంటది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు బీచ్ దగ్గర ఆడుకోవడానికి కానీ అట్లా. ప్లేస్ అయితే చాలా బాగుంది, కానీ పార్కింగ్ అయితే కొంచెం లోపల దొరకదు. ఉంటుంది కానీ ప్రతి ఒక్కరూ మరి అక్కడ ఉన్న షాపులు వాళ్ళే అలా పెట్టుకుంటారేమో, బోర్డ్స్ పెట్టేస్తారు గంటకి ఇంతని. కొంచెం ఎక్కువే అనిపిస్తుంది పార్కింగ్ ప్రైస్. అది బయట ఎక్కడన్నా దొరికితే పెట్టుకొని కొంచెం వాక్ చేయాల్సి వస్తుంది లోపలికి. అన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ హోటల్స్ కానీ ఇట్లా బయట నుండి ఎవరన్నా టూరిస్టులు అలా వచ్చినప్పుడు బుక్ చేసుకోవడానికి ఇవన్నీ ఉంటాయి. ప్రైసెస్ కూడా ఎక్కువే ఉంటాయి. ఇది కొంచెం ఫేమస్ ప్లేసే కదా. ఇది మనకి వరల్డ్ లో కల్లా పెద్దది జైంట్ వీళ్ళు 2 years బ్యాక్ అట్లా చేశారు, కానీ ఇప్పుడు అది వర్క్ చేయట్లేదు అనుకోండి. మేము వెళ్ళినప్పుడు కూడా అది ఆగిపోయింది, వర్క్ చేయట్లేదు. కానీ చాలా పెద్దది. దగ్గరగా చూస్తే అసలు ఎంత పెద్దగా ఉందో అది చూడండి. ఇది వాల్ మొత్తంలోకి పెద్దది, మంచిగా చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు, కానీ వర్క్ చేయట్లా అది. మరి కొన్ని రోజులన్నా వర్క్ చేసిందో లేదో, కానీ మేము వెళ్ళినప్పుడు అయితే లేదు, తిరగట్లేదు. అట్లా ఊరక చూడటానికి అన్నట్లు అలా ఉందన్నమాట.
ప్లేస్ అయితే చాలా బాగుంటది. ఇదంతా బీచ్ ఏరియా కాబట్టి ఎక్కువ టూరిస్టులు అవన్నీ ఉన్నాయి చూడండి. అవన్నీ మనం బుక్ చేసుకోవచ్చు. ఇంకా బోట్స్ అవి ఉంటాయి. బోట్స్ లో వెళ్ళే వాళ్ళు అప్పటికప్పుడు టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు. షిప్స్ లో కానీ క్రూజ్ ఉంటది. క్రూజ్ లో మనకి ఫుడ్ అది అంతా సప్లై చేస్తుంటారు. అది మాత్రం మనం ముందుగా బుక్ చేసుకోవడం అట్లా ఉంటది. ఈచ్ పర్సన్ 100, 150 అలా కూడా ఉంటది. ఇంకా ఫుడ్ అంతా ఉంటది. వాళ్ళు అక్కడ వాటర్ లోనే మనకంతా తిప్పుతా ఉంటారు. అట్లా ఎంజాయ్ చెయ్యొచ్చు కొంచెం. కానీ సమ్మర్ లో అయితే అంత మనకి ఉండలేం, కానీ స్వెట్టింగ్ అది ఎక్కువ వస్తూ ఉంటది. కొంచెం ఇప్పుడు మనకి ఇది అక్టోబర్ నుంచి అట్లా కొంచెం చల్లబడుతూ ఉంటది. నవంబరు అట్లా చాలా బాగుంటది. కొంతమంది స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళైతే ఇంకా చిన్న చిన్న బోట్స్ ని అవి పట్టుకొని చిన్న ఇది ఒకటి వేసుకొని దాని మీద అట్లా ఈ స్విమ్ చేస్తున్నట్లు అట్లా దాంట్లో పాటు వెళ్తూ ఉంటారు స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు. అట్లా వెళ్ళొచ్చు. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళాలనుకుంటే దుబాయ్లో ఉండే వాళ్ళు కానీ ఎవరన్నా మనకి ఇండియా నుండి వచ్చి ఏదన్నా ప్లేస్ విజిట్ చేయాలనుకున్నా కూడా వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది. ఇదంతా టికెట్ అయితే ఏం కాదు. మనం బోట్ లో అట్లా క్రూజ్ లో వాటిల్లో స్పెండ్ చేయాలనుకుంటే టికెటే. అదర్వైజ్ ఇది మాత్రం నార్మల్ మనం వెళ్ళిపోవటమే. బయట నుండి వచ్చే వాళ్ళైతే హోటల్స్ కానీ అక్కడ స్విమ్ చేసి ఆ బయట అంతా మనకి బెడ్స్ లాగా ఉన్నాయి కదా, అవన్నీ ఇంకా ప్రైజే అన్నమాట. అదర్వైజ్ తిరిగి చూసే వాళ్ళైతే నార్మల్ గా వెళ్ళటమే. చాలా మంది వస్తారు. ఈవినింగ్ అయితే ఇంకా చాలా బాగుంటది. మేము 4కి అలా వెళ్ళాము. మాకు అసలు పార్కింగ్ కూడా దొరకలేదు. నేను మా అమ్మాయి లోపలికి వెళ్ళిపోయాం. ఇంకా మా వారు ఎక్కడో పార్క్ చేసి తర్వాత ఇంకా చిన్నగా వచ్చారు. సరే అప్పుడు ఏదో హాలిడేస్ ఉన్నాయండి మా అమ్మాయికి. మార్చిలో అలా వెళ్ళాం అనుకుంటా. మా అమ్మాయి ఇంకా ఎక్కడికి వెళ్ళలేదని ఇంకా ఫీల్ అవుతా ఉంటే మా హస్బెండ్ అప్పుడు ఎమర్జెన్సీ పర్పస్ మీద ఇండియా వెళ్ళేసి వస్తే సరేనని చెప్పేసి జస్ట్ ఊరికి వెళ్ళాము సరదాగా చూద్దామని. ఇంకా ఫస్ట్ ఇంకా తన కోసమే కదా అని మేము వెళ్ళిపోయాం. పార్కింగ్ దొరికిన తర్వాత ఎప్పుడుకో వచ్చారు ఈయన. పార్కింగ్ అయితే దొరకలేదు, కానీ లోపల ఉంటాయి పెయిడ్ పార్కింగ్స్ అవన్నీ ఉంటాయి. అంతేం పెడతాంలే అనిపిస్తుంది కదా, అది ఎంతైనా సరే ఎక్కువే కదా. జనరల్ గా 2 dirhams 3 dirhams ఉంటుంది జనరల్ గా బయట ఎక్కడైనా పార్కింగ్ అయితే. అక్కడ 50, 100 అలా కూడా పెట్టుంటారనమాట. ఇదిగోండి ఇక్కడ దీంట్లో అయితే మనకి ఫుడ్ సప్లై అంతా ఉంటది. దీన్ని ముందుగా బుక్ చేసుకోవటం అలా ఉంటది అనమాట. ఇంకా మనం దాంట్లోనే అంత చక్కగా వాటర్ లో అంతా తిప్పుతా ఉంటారు. ఫుడ్ ఉంటది, చక్కగా ఎంజాయ్ చేస్తారు. మేము లాస్ట్ టైం ఒకసారి ఇలా ఇంతది కాదు నార్మల్ వేరే దాంట్లో మా అమ్మాయికి ఒక కాంపిటీషన్ కి వేరే వాళ్ళు ఇలాగే క్రూజ్ లో అవార్డు ఫంక్షన్ లాగా బుక్ చేశారు, డ్రాయింగ్ కాంపిటీషన్ కి. అప్పుడు వెళ్ళామన్నమాట. ఫుడ్ అంతా వాళ్ళే అరేంజ్ చేశారు. అప్పుడు అది ఫ్రీలేండి, అంటే కాంపిటీషన్ కోసం వెళ్ళాం కదా. ఇది మాత్రం మనం బుక్ చేసుకోవాలి ముందుగా. ఆ తర్వాత ఆ బ్రిడ్జ్ మీద నుంచి అట్లా మనం పైకి వచ్చేస్తే ఇక్కడంతా షాప్స్ ఉంటాయి. టాయ్స్ కానీ ఏనా ఇంకా చిన్న చిన్న ఫుడ్ కానీ లేకపోతే క్లాత్స్, చిన్న చిన్న జ్యువెలరీ లాగా, అలాగే మనకి ఏమన్నా బొమ్మలు ఉంటాయి కదా ఇప్పుడు మన దుబాయ్లో ఫేమస్ ఇవి ఉంటాయి కదా అలాంటివి, అలా గిఫ్ట్స్ షాప్స్ అట్లా చాలా బాగుంటది. ఇక్కడంతా కూడా ఫుడ్ అయితే ఉంటది. ఫుడ్ అట్లా కాకపోతే ఏదైనా సరే ఇది కొంచెం ఫేమస్ ప్లేస్, టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ప్రైసెస్ అవి కొంచెం ఎక్కువే ఉంటాయి. ఇక్కడ అంటే అంత ఏం తీసుకుంటాంలే అన్నట్లుగా కూడా ఉంటది. నార్మల్ పీపుల్ అయితే అంత మనీ స్పెండ్ చేయలేరు. బయట నుండి వచ్చే వాళ్ళంటే వాళ్ళు ఇంకా ఆ ప్లేసెస్ అన్ని విజిట్ కోసమే వస్తారు కాబట్టి ఖచ్చితంగా స్పెండ్ చేసుకుంటారు ఎంత మనీ ఖర్చు అయినా కూడా. ఇవన్నీ ఇంకా గిఫ్ట్ ఐటమ్సే ఉంటాయి ఇక్కడ. ఐ లవ్ దుబాయ్ అని ఉంది కదా, మొత్తం గిఫ్ట్ ఐటమ్స్ చాలా బాగుంటాయి. ఇంకా మేమైతే కొంచెం లేట్ గానే వచ్చాం కాబట్టి అప్పటికి చాలా టైం అయిపోయింది. అంటే ఏం ప్రిపేర్ అవ్వకుండా వచ్చాం కదా, జస్ట్ ఇంటికి వెళ్తూ మధ్యలో చూద్దాం అసలు ఏంటి ఎప్పుడు రావట్లేదు కదా అన్నట్లు అలా సరదాగా వచ్చాం అనమాట.
ప్లేస్ అయితే చాలా బాగుంది. కొంచెం ప్లాన్ చేసుకొని కొంచెం ఇంకా ఎర్లీగా వెళ్తే బాగుండేది. మేము వెళ్ళేటప్పటికి 4 దాటిపోయింది. అంటే ఇంకా సర్లే ఇంకా చీకటి పడే కొంది అయితే ఇంకా ఉండలేము కదా. సరే వెళ్దాం. ఇంకోటి పార్కింగ్ కూడా దొరకక మా వారు ఎక్కడో పెట్టొచ్చారు కారు. అక్కడ మళ్ళీ అంత సేఫ్టీ ఉంటుందో ఉండదో, రోడ్డు పక్కన ఎలా అంటే అలా పెడితే మళ్ళీ భయం అని చెప్పేసి కొంచెం సేపు 1 గంట అట్లా. అప్పటికి మా అమ్మాయికి కొంచెం ఓపిక అయిపోయినట్లుండి, అంటే కొంచెం ఫుడ్ అది అంత ప్లాన్ చేసుకోకుండా వెళ్ళిపోయాం కదా, కొంచెం ఇబ్బందిగా ఉంది. తను కూడా ఇంకేదో బాగాలేదని అంటా ఉంటే వెళ్ళిపోయాం. ఇదిగోండి ఇవన్నీ అవేనండి. అసలు చాలా బాగుంటది. కాకపోతే బుక్ చేసుకోవాలి మనం. అప్పటికప్పుడు టికెట్స్ అయినా అక్కడ ఇస్తుంటారు, అలా తీసుకోవటం, లేకపోతే ముందుగా మనకి ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవటం. ఈ చిన్న చిన్న బోట్స్ ఉన్నాయి కదా, అది చూడండి వాళ్ళు వాటర్లో ఇంకా ఆ బోట్ తిరుగుతున్నంతసేపు వాళ్ళు ఒక రోప్ లాగా వేస్తారు, దాన్ని పట్టుకొని ఇంకా అట్లా వెళ్తానే ఉంటారు. అలాంటి వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు ఇలా వచ్చినప్పుడు, బయటకు వచ్చినప్పుడు. ఈరోజు అంటే వీడియోస్ ఏం తీయలేదు నేను. వీకెండ్ చెప్పాను కదా, ఫ్రెండ్స్ అట్లా రావటం వల్ల బయటకు వెళ్ళటం అట్లా. ఇది ఎవరికైనా నచ్చుతుందేమో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా చూడొచ్చు అన్నట్లు అప్లోడ్ చేస్తున్నాను. నచ్చకపోతే స్కిప్ చేసేయండి. కొన్ని ప్లేసెస్ మనకు బాగుంటాయి కదా. ఆ జైంట్ వీల్ అయితే అసలు చాలా బాగుంది, దగ్గరగా అయితే చాలా బాగుంది. అంతా ఓపెన్ ప్లేస్ గా అలా ఉంది. అసలు కూర్చోవచ్చు మనం, అంత స్వెట్టింగ్ లేకుండా ఉంటే ప్రశాంతంగా వింటర్ లో అలా మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. చాలా బాగుంది. బీచ్ ఏరియా, పిల్లలు బాగా ఆడుకుంటారు. అక్కడ బెంచెస్ అవి కావాలన్నా బుక్ చేసుకోవచ్చు. బయట నుండి వచ్చే వాళ్ళకైతే హోటల్స్ అట్లా ఉన్నాయి పక్కన. చాలా బాగుంది ప్లేస్ అయితే, చాలా బాగుంది. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి. అక్కడ దూరం నుంచి అందరు అక్కడ నుంచి చూసేది ఆ జైంట్ వీలే అన్నమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో, కానీ ఏదో ప్రాబ్లం అనుకుంటా వర్క్ చేయట్లేదు. చాలా కష్టపడి చేసి ఉంటారు కదా దాన్ని. చాలా బాగుంది. సరే అండి, ఈరోజు వీడియో అయితే ఇదే. నచ్చితే చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటానండి. బాయ్.